హాయ్ అండి. ఇవి బియ్యం అండి. ఈ బియ్యం అయితే నేను ఇవి బియ్యంతో బెల్లపట్లు వేద్దామని అయితే ఈ బియ్యం శుభ్రంగానైతే ఒక 4 సార్లు కడిగి అయితే తీసుకున్నా. ఈ 1 కప్పు బియ్యం తీసుకున్నా నేను. ఇది వెనకటి వంట అండి, మన పెద్దవాళ్ళు చేసుకునేది వంట. ఈ బియ్యంతో బెల్లపట్లు ఎట్లా చేయడమో నేను చూపిస్తా. ఈ సాయంత్రం నానబెట్టుకోవాలి, రేపు పొద్దున పట్టుకోవాలి, పిండి పట్టుకొని చేసుకోవాలి. ఒక నైట్ అంతా నానాలి, నానినప్పుడే మంచిగా వస్తాయి. అందుకే ఇప్పుడు నేను నానబెట్టినవి రేపు పొద్దుట పడతాయి. ఇది పిండి, ఇందులో కొంచెం కొబ్బరి, యాలకులు, నెయ్యి అన్నీ వేసి చేసుకుంటే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటాయండి. వెనకడ మన పెద్దవాళ్ళు ఇట్లే చేసుకునేది. నేను రేపు చేస్తా, ఇవి చేసినప్పుడు చూపిస్తాను మీ అందరికీ. నిన్న నైట్లో బియ్యం నానబెట్టుకున్నా కదండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాము. ఇవి మనం బెల్లంతో అట్లా వేసుకుందామని నానబెట్టుకున్నాం కదా. ఈ బియ్యం అయితే నానినాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే పట్టుకుందాము మిక్సీకి వేసి. ఇవైతే మళ్ళీ శుభ్రంగా 2 సార్లు అయితే వాటర్ వేసి వంపిన. ఈ బియ్యం అయితే కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పట్టినాక ఇందులో 1 కప్పు బియ్యం పోసిన, ఈ కప్పుతోటి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇదే పిండిలా వేసి పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండి పట్టిన బియ్యాన్ని కొన్ని వాటర్ వేసి ఇది ఇప్పుడు మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. ఇందులో బెల్లం వేసి పెడితే ఇట్లుంటుంది. ఇప్పుడు ఈ పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కప్పు బియ్యానికి 1/2 కప్పు బెల్లం వేసిన. కొంచెం ఎక్కువ తీపి తినాలనుకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాము. ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాము. ఇదంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ప్యాన్ పెట్టుకొని ఇందులో వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ పిండి రౌండ్గా వేసుకోవాలి. కొంచెం మందం వేసుకోవాలి.
కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది మూత పెట్టుకోవాలి. ఒక సైడు కాలంగానే ఇంకొక సైడు తింపేసుకోవాలి మెల్లగా. ఇట్లా ఇంకో సైడ్ కూడా ఇట్లా కాలితే సరిపోద్ది. ఇంకా కొంచెం కాలనిద్దాము. ఇట్లా కాలితే సరిపోద్ది. ఇంకా ఉన్న పిండి కూడా తతిమ్మ పిండి కూడా వేసుకుందాము. వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. కొద్దిసేపు మూతేసుకోవాలి. ఇది కూడా ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. చాలా టేస్ట్గా అరిసెల్లాగా మెత్తగా ఉంటాయి. ఇది పండ్లు లేని ముసలోళ్ళు కూడా తినచ్చు. 60 సంవత్సరాల వాళ్ళు కూడా. 60 సంవత్సరాల వాళ్ళకే పళ్ళు ఊడిపోతాయి అని అంటలేను. పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కూడా మెత్తగా తినచ్చు. ఇది అరిసెల్లాగా ఉంటాయి, కమ్మగా మంచిగా టేస్ట్గా. ఎందుకంటే కొబ్బరి ఇట్లా యాలకులు వేసినాం కదా, కొంచెం నెయ్యి అద్దుకొని తింటేనైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. ఇవి 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ముందు రోజైతే బియ్యం నానబెట్టుకొని చాలా టేస్ట్గానైతే ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు. బెల్లం మన ఒంటికి మంచిదని మనందరికీ తెలిసిందే. ఇట్లా చేసుకుంటే మన ఒంటికి మంచిది, మెత్తగా తినచ్చు, కమ్మగా ఉంటాయి. రెండో సైడ్ కూడా ఇట్లా కాలాలి. ఇట్లా కాలితేనే మంచిగా కాలుతాయి ఇవి, ఈ అట్లు. లేకుంటే పిండి పిండి వస్తాయి. ఇట్లా కాలాలి. కొంచెం మందం వేసుకుంటేనే మెత్తగా ఉంటాయి.
ఇది ఒకటైతే పెద్దగా వేసిన, అయిపోయింది. లాస్ట్ పిండి ఎక్కువ ఉందని పెద్దగా వేసిన. బియ్యంతో బెల్లం అట్లయితే చేయడం అయిపోయిందండి. మెత్తగా టేస్ట్గా ఉండే అట్లయితే అయిపోయినాయి. ఇదిగో ఇట్లయితే చేసిన. ఈ భక్ష్యాల కంటే మెత్తగా, అరిసెల కంటే మెత్తగా ఉంటాయి. చేయడం అయితే అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటాయండి. నచ్చితే చేసుకోండి మీరు కూడా. ఒకసారి చేసుకొని తిన్నప్పుడే తెలుస్తుంది ఎట్లుంటాయి అన్నది. అంతవరకు దాకా తెలియదు కదా. చేసుకొని అయితే చూడండి, టేస్ట్గా కమ్మగా ఉంటాయి. ఇదిగో ఎందుకంటే కొబ్బరి, యాలకులు అవి వేస్ట్ చేసిండే కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి మెత్తగా ఉంటాయి. ఇట్లా ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, ఎవరైనా తినచ్చు అండి. ఇవి చూడండి ఎంత మెత్తగా ఉంటాయో. ఇట్లుంటాయి. ఇదిగో కొంచెం అయితే నెయ్యి వేసుకొని తినాలి, చాలా టేస్ట్గా ఉంటాయి నెయ్యితో తింటేనైతే. ఈ బెల్లంతో ఈ బియ్యపట్లు అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా చేసుకోండి, చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన వంట కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చివరి దాకా చూడండి. బాయ్ అండి, ఉంటానండి. చివరి దాకా చూసినప్పుడే మీకు తెలుస్తుంది నేను చేసిన వంట. వీడియో అయిపోయేదాకానైతే చూడండి.